హలో నమస్తే. రాజకీయ పార్టీలకు వివిధ రకాల వ్యక్తులు, వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు చందాలు ఇస్తూ ఉంటారు పార్టీలను నడపడానికి. ఆ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయని కారణంతో రాజకీయ పార్టీలకు చాలామంది చందాలు ఇస్తూ ఉంటారు. ఆ చందాలు వివాదంగా మారడం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. 20,000 కంటే తక్కువ రూపాయలు చందాలు ఇచ్చిన వాళ్ళు రిసిప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించిన పేరు కూడా గోప్యంగా ఉంటుంది కాబట్టి సో అలా ఇస్తుంటారు. కొంతమంది అంతకంటే ఎక్కువ చందాలు కూడా ఇస్తుంటారు. ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అవి కూడా చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి ఈరోజు కొన్ని పత్రికల్లో రిపోర్ట్ అయింది. జస్ట్ దాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ వీడియో. ఏంటది అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన ఫండింగ్ వివరాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఏంటి ఫండింగ్ వివరాలు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు ప్రస్తుతం అధికారంలో ఉంది. కూటమి సర్కారుకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 83 కోట్ల రూపాయల చందాలు వచ్చాయి, నిధులు వచ్చాయి. పార్టీ నడుపుకోండి మీరు అంటూ వివిధ రకాల వ్యక్తులు చందాలు ఇచ్చారు ఆ పార్టీకి. సో ఈ పార్టీ ఏ పార్టీ అయినా, రాజకీయ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయినా, గుర్తింపు పొందిన ఏ రాజకీయ పార్టీ అయినా తమకు వచ్చిన చందాలకు సంబంధించిన వివరాలని ఎలక్షన్ కమిషన్కి అందజేయాల్సి ఉంటుంది. సో ఆ ఎలక్షన్ కమిషన్కి అందజేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు, తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఏమిచ్చాయి, ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఏం చెప్పారు అనే దానికి సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల భాగంగా తెలుగుదేశం పార్టీకి 83 కోట్ల రూపాయలు విరాళాలు వస్తే జనసేన పార్టీకి 25 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 140 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయి ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నాయి. కానీ అధికారంలో ఉన్న రెండు పార్టీలకు కలిపి వచ్చిన చందాల కంటే 83 కోట్లు టీడీపీకి, 25 కోట్లు జనసేన పార్టీకి, ఇద్దరికి కలిపి 108 కోట్ల రూపాయల చందాలు వస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 140 కోట్ల రూపాయలకు పైగా చందాలు వచ్చినట్లుగా ఆ పార్టీ అఫీషియల్గా ప్రకటించింది. ఆ పార్టీకి ఆ స్థాయిలో చందాలు ఇప్పుడు ఎవరిచ్చారు, ఆ స్థాయిలో చందాలు ఇవ్వడం వెనక రీజన్ ఏంటి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. జనసేనకు మొత్తం 175 మంది చందాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చందాలు ఇచ్చిన వాళ్ళ నంబర్ కేవలం 37 మాత్రమే. కేవలం 37 మంది 140 కోట్ల రూపాయల చందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి గతంతో పోలిస్తే చందాలు తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలలో 2023-24తో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి 24-25 ఆర్థిక సంవత్సరంలో చందాలు తగ్గాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరిగాయి. ఇది దేనిని సూచిస్తోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చందాలు పెరగడం అనేది వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వైసీపీకి సపోర్ట్ చేద్దామనో, వైసీపీకి ఫండింగ్ చేద్దామనే ఆలోచన ఏమైనా బిజినెస్ మెన్స్లో ఉందా? రీజన్ ఏంటో తెలియదు, పర్టికులర్ రీజన్ ఏంటో ఇంకా తెలియదు. కానీ వైసీపీకి చందాలు పెరగడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశంగానే చూడాలి. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే విరాళాలు వచ్చినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. ఎంఐఎం పార్టీ తమకు 20,000 కంటే మించి ఎవరు విరాళాలు ఇవ్వలేదని ప్రకటించిందంట. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించిన అంశంపైన తాజా స్టాటిస్టిక్స్ ఇవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను అత్యధికంగా విరాళాలు సేకరించిన పార్టీగా నిలిచింది 24-25 ఆర్థిక సంవత్సరానికి.